ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 16,737 మంది ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోనున్నారు. ఉమ్మడి జిల్లాలో 116 పోలింగ్ కేంద్రాల్ని సిద్ధం చేశారు. పోలింగ్ ముగిశాక కాకినాడ జేఎన్టీయూ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీలో స్ట్రాంగ్ రూమ్ కి బ్యాలెట్ బాక్సుల్ని తరలించనున్నారు అధికారులు. ఈ నెల 9న కాకినాడ జేఎన్టీయూలో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎన్నికల బరిలో అందరూ స్వతంత్ర అభ్యర్థులే పోటీ చేస్తున్నారు. ద్రాక్షారామం నుంచి గంధం నారాయణరావు, భీమవరం నుంచి బొర్రా గోపిమూర్తి, రాజమండ్రి నుంచి కవల నాగేశ్వరరావు, తాడేపల్లి నుంచి పులుగు దీపక్, సామర్లకోట నుంచి నామన వెంకటలక్ష్మి ఎన్నికల బరిలో నిలిచారు. అల్లూరి జిల్లా రంపచోడవరంలో టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. ఎన్నికల కేంద్రాన్ని రంపచోడవరం సబ్ కలెక్టర్ అధికారిని కల్పశ్రీ పరిశీలించారు. ఉదయం నుండి ఉపాధ్యాయులు తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. నియోజకవర్గంలో ఉన్న మొత్తం 637 మంది ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోనున్నారు. కాకినాడ, రాజమండ్రి, కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పెద్ద ఎత్తున బారులు తీరారు.